రైతు సోదరులందరికీ నమస్కారం అండి. అందరికైతే శుభోదయం. మనకు చూసుకున్నట్టయితే రైతు రుణమాఫీ గురించి అయితే మార్గదర్శకాలు అయితే విడుదల చేసిందండి ప్రభుత్వం వచ్చేసి. అలాగే ఎవరికి 2 లక్షల రైతు రుణమాఫీ చేయనున్నారు ప్రభుత్వం వచ్చేసి. అలాగే ఈ వీడియోలో రైతు బంధు నిధులకు సంబంధించి పూర్తి వివరాలు అయితే వానాకాలం సంబంధించి ఈ వీడియోలను అయితే చాలా స్పష్టమైన క్లియరెన్స్ అయితే ఇవ్వబోతున్నాను. అలాగే చూసుకున్నట్టయితే మనకు మొన్న రైతు రుణమాఫీ గురించి అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు సాయంత్రం 5 గంటలకు అయితే విడుదల చేయడం జరిగింది. ఎవరైతే రైతులు డిసెంబర్ 2023 ఈ మధ్యలో ఎవరైతే తీసుకున్నారో లోన్స్ 19వ తారీఖు వరకు, అలాగే 2024 డిసెంబర్ ఎవరైతే లోన్స్ తీసుకున్నారో వీరికి అయితే రైతు రుణమాఫీ 2018 నుంచి 2023 డిసెంబర్ వరకు అయితే రైతు రుణమాఫీ అయితే చేయాలనేది ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే మొదలెట్టిందండి. ఆల్రెడీ చూసుకున్నట్టయితే నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఇది అయితే అందరికైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. జూలై నెలలో వచ్చే అయితే మార్గదర్శకాలు అయితే విడుదల చేయనున్నది ప్రభుత్వం. ఇప్పటికీ చాలా స్పష్టమైన క్లియరెన్స్ అయితే చేయడం జరిగింది. ఆగస్టు 15 లోపు అయితే ఒకే దఫాల వారీగానైతే మాఫీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మనకైతే చాలా క్లిష్టమైన మనకైతే క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. రైతు రుణమాఫీ అయితే ఖచ్చితంగానైతే మాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క దఫాల వారీగానైతే మాఫీ చేయనున్నారు. అలాగే మనకు ఏదైతే మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయనున్నారు మళ్ళీ జూలైలో అయితే మనకు జూలై 15వ తేదీ లోపు అయితే రైతు బంధు నిధులకు చూసుకున్నట్టయితే రైతు బంధు నిధులు అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది రైతుల ఖాతాలో. మళ్ళీ నెల 15వ తేదీ నుంచి అయితే ఏదైతే రైతు బంధు డబ్బులు ఉన్నాయో 1 ఎకరానికి 15,000 రూపాయల చొప్పున అయితే ఇవ్వాలని అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా స్పష్టమైన క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇది సంగతి. అలాగే చూసుకున్నట్టయితే మనకి ఏదైతే రైతులు ఎదురు చూస్తున్నారో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చాలా స్పష్టమైన క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 1, 2, 3 ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో మొదటిగా అయితే వీరికైతే విడుదల చేయనున్నారు. అలాగే చూసుకున్నట్టయితే 12 ఎకరాల గారిల రైతులు ఎవరైతే సాగు చేస్తున్న రైతులు ఉన్నారో మీకు అందరికీ కూడా రైతు భరోసా నిధులు అయితే జమ చేయనున్నది రాష్ట్ర ప్రభుత్వం. అయితే 12 ఎకరాల వారికి అయితే ఈసారి కూడా మనకు ఏదైతే ఉందో పద్ధతిని అయితే మనకైతే లిమిట్ అయితే పెట్టడం జరిగింది. మరి ఇది సంగతి. అలాగే చూసుకున్నట్టయితే మనకు 1 ఎకరానికి అయితే ఒక్కొక్క రైతుకి 1 ఎకరానికి ఎవరైతే సాగు చేస్తున్న రైతులు ఉన్నారో పంట వేస్తున్నారో 1 ఎకరానికి 15,000 రూపాయలు. అలాగే కౌలు చేస్తున్న రైతులకు 12,000 రూపాయలు 1 ఎకరానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. మనకు జూలై 15వ తేదీ లోపు అయితే జూలై 15వ తేదీ నుంచి రైతు భరోసా నిధులు ప్రారంభం అవుతున్నాయి. మొదటిగా 1, 2, 3 ఎకరాల గల రైతులు ఎవరైతే సాగు చేస్తున్నారో వీరికైతే మొదటిగానైతే విడుదల నిధులైతే రైతుల ఖాతాలనైతే 1 ఎకరానికి 15,000 రూపాయల చొప్పున అయితే ఇవ్వాలని అయితే చాలా స్పష్టమైన అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే మళ్ళా ఒక 2-3 రోజులలో 12 ఎకరాల వారికి అయితే మనకైతే మొత్తం అయితే ఇదైతే పూర్తి కానుంది ప్రక్రియ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. ఛానల్ ఇంకా కొత్త చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. జై హింద్.